ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనము భారతదేశం అంతా కూడా 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటూ ఉన్నాము. ఎంతో ఆనందముతో సంతోషముతో ప్రతి పౌరుడు ఉత్సహించి తన సంతోషాన్ని ఇతర పౌరులతో పంచుకొను దినము. అయితే ఇంత భాగ్యము మనకు ఎలా దొరికింది? ఇంతకు పూర్వం మనం ఎలా ఉన్నాము? ఇంతకు పూర్వం మనల్ని ఏమని పిలిచేవారు అనే విషయాల్ని కొంచెం లోతుగా ఆలోచన చేస్తే మనము దాసులము. పూర్వకాలము ఈ స్వతంత్రము రాకమునుపు మనము దాసులము. బానిసత్వములో నుండి మనం బయటికి వచ్చిన వారు. అందువల్ల ఈ యొక్క బానిసత్వములో మనము మగ్గిపోయిన స్థితిలో ఉంటూ ఉండగా మనకు కనికరము చూపించిన దేవుడు, ఆ మహా ప్రభు యొక్క కృప లేనిదే ఇది మనకు దొరకదు. ఇది సత్యము. అందువల్ల ఈ యొక్క సంవత్సరపు థీమ్ ఏమనగా యువ శక్తి ఫర్ వికసిత్ భారత్ 2047 అని అన్నారు. మరియు ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ యొక్క కమెమరేషన్ డే ఆఫ్ 150 years అని కూడా వెనుకకు వెళ్ళి గుర్తు చేసుకుంటూ ఉన్నారు భారతదేశ చరిత్రను. ఈ విషయాల్ని మనము ఇంకొంచెం లోతుగా పరీక్ష చేయవలసిన వారమై ఉన్నాము. మనకు ఏ విధంగా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఈ గొప్ప అవకాశం దొరికింది, దీనికి కారణం ఏంటి అనే విషయాల్నే ఎక్కువగా ఈ జెండా వందన ఉత్సవంలో ముఖ్యంగా ప్రకటిస్తారు. యవనస్తుల్ని, భారతీయుల్ని ప్రభావితము చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మన బాధ్యత. అయితే దేవుని యొక్క వాక్య ధ్యానములో మనము బానిసత్వములో పాపములో ఉన్నప్పుడు మనల్ని బానిసలుగానే మనల్ని పిలుచుచు వాడి చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు అపవాది. అందుకు యేసు యోహాను సువార్త 8:34లో యేసు ఈ విధంగా చెప్పి ఉన్నారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడు, పాపమునకు యజమానుడు అపవాది. అపవాదికి దాసుడుగా ఉన్నాడు. Jesus answered them, and verily, verily I say unto you, whosoever committeth sin,
ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ సిన్. కాబట్టి పాపము చేయువాడు ప్రతి వాడు, ఎక్సెప్షన్ లేదు, వాడు పాపమునకు దాసుడు. అయితే దాసత్వం వలన వానికి స్వేచ్ఛ లేదు, వానికి సంతోషము, నెమ్మది లేదు. తన ఇష్టము లేక తను తీసుకున్న నిర్ణయం ద్వారా తను పని చేయుటకు తనకు ఏమాత్రము కూడా వెసులుబాటు లేదు. ఎందుకు అనగా ఆయన దాసుడు కాబట్టి. దాసునికి నివాసము కూడా యజమానుని ఇంటిలో కల్పించడు. అందువల్ల యోహాను సువార్త 8:35లో దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. ఆయనకు ప్రత్యేకమైన షెడ్ కానీ వేరే గృహము కానీ యజమానుడు నిర్మిస్తాడు. కాబట్టి ఈ దాసత్వములో ఉన్నంత కాలము యజమానుని గృహములో స్వేచ్ఛగా నివాసము చేయుట అనేది అసాధ్యము. కానీ కుమారునికి ఈ భాగ్యము ఉన్నది, ఈ స్వేచ్ఛ ఉంది, అర్హత ఉంది. కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. ఎక్కడ? ఇంటిలో నివాసం చేస్తాడు. తన తండ్రి ఇంటిలో, తన యజమానుని ఇంటిలో ఆయన స్వేచ్ఛగా నివాసము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ యొక్క కష్టతరమైన ఈ యొక్క వ్యత్యాసములో దాసుడు కుమారుడుగా మార్చబడము అనేది ఎంతో కష్టమైన పని. కానీ ఈ దాసత్వమును నుండి విడిపించుటకు, దాసత్వమును పోగొట్టుటకు, దాసత్వము నుండి కుమారత్వము అనుగ్రహించుటకు ప్రభు ఇష్టపడి ఉన్నాడు. అందుకనే యోహాను 8:36 ప్రకారము కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులు అయి ఉందురు. కుమారుడే ఈ పని చేయాలి, కానీ ఇంకా ఎవరు కూడా చేయరు. అందువలన కుమారుడే ఈ యొక్క పని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము దేనికైతే దాసత్వమునకు అప్పగించుకున్నామో, ఏ పాపమునకైతే మనము తల ఒగ్గామో, ఏ పాపము చేయుటకై పూనుకున్నామో, పరుగు పెడుతూ ఉన్నామో, అది చావు నిమిత్తముగా పాపమునకే, పాపము వలన వచ్చే జీతం మరణమునకే, కానీ అది మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయదు. కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? నీతికి లోబడితే అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను నీతిమంతునికి లోబడితే మనము ఆయనకే దాసులమవుతాము, కానీ ఆయనకే లోబడతాము, కానీ ఇంకా అపవాదికి కాదు అని మీరు గ్రహించరా అని ప్రశ్నించుచూ ఉన్నాడు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుంచి విమోచించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తులు, అపోస్తలులు ప్రకటించిన సువార్తను అంగీకరించిన తర్వాత వారు ఆ యొక్క ఉపదేశమును అనుసరించి వారు అప్పగించుకున్నారు. ఆ విధంగా మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు.
కాబట్టి పాపము నుంచి విమోచింపబడ్డారు. అనగా పాపము వలన వచ్చే జీతం మరణము, కానీ మన ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుట ద్వారా నిత్య జీవము అనే ఆ యొక్క ఉపదేశమును అనుసరించి దానిని విశ్వసించి ఆ ప్రభువుకు అప్పగించుకొనుట ద్వారా నీతికి దాసులు అయి ఉన్నారు, పాపము నుండి విమోచించబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు నా ఆలోచన చేయాలి ఏమనగా, మీరు అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకొని ఉన్నారు ఇంతకు పూర్వము, కానీ ఇప్పుడు అప్పగించుకోవద్దు. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే మీ దేవునికి, మీ ప్రభువుకు, మీ రక్షకునికి అప్పగించుకొనుడి. సజీవులుగా అప్పగించుకొనుడి. నీతికి సాధనములుగా దేవునికి మీ అవయవములను అప్పగించుకొనుడి. ఎంత బాగుందండి. నెదర్ yield ye your members as instruments of unrighteousness unto sin, but yield yourself unto God as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God. దేవునికి మహిమ కలుగునుగాక. మన తీర్మానము బానిసత్వం నుంచి విడుదల, మన తీర్మానము దాసత్వం నుంచి విమోచన, మన తీర్మానము ఆ యొక్క అవినీతికి సాధనములుగా ఉన్న మన అవయవములను ఆ అవినీతికి అప్పగించకుండా నీతికి సాధనములుగా మన ప్రభు యొక్క చేతికి అప్పగించుకొని దేవుని చేతిలో పడుట, దేవునికి అప్పగించుకొనుట అనే గొప్ప కార్యము మన బ్రతుకులో జరగవలసి ఉంది. అప్పుడు ఈ యొక్క పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇక దానికి పవర్ ఉండదు, దానికి శక్తి ఉండదు, అది మిమ్మల్ని ఏలదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మిమ్మల్ని మీరు దేనికి దాసులని మీరు అప్పగించుకొని పిలువబడ్డారో, ఇప్పుడు నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడక మన ప్రభువుకు దాసులుగా, కుమారులుగా అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నిజమైన స్వాతంత్ర్యము, ఇది నిజమైన విమోచన, ఇది నిజమైన విడుదల మన బ్రతుకులో కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా మన ఆత్మకు విడుదల, మన మనస్సు, ప్రాణములకు, శరీరములకు విడుదల కలిగి మనము స్వేచ్ఛగా మన ప్రభువును ఆరాధించుకొనుటకు, మన ప్రభువును స్తుతించుకొనుటకు, ఆయనకు సాక్షులుగా బ్రతుకుటకు ఇది కారణము అవుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నువ్వు దేనికి సాధనంగా మారాలి అని నీవు నిర్ణయించుకున్నావు? ఇంకా దాసుడుగానే పిలువబడతావా? ఇంకా అవినీతికే లోబడతావా? ఆ పాపం వలన వచ్చి జీతం మరణమే కావాలని పరుగు పెడతావా? అపవాది సంకళ్ళకే అప్పగించుకున్నట్టుకు ఇష్టపడతావా? ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు మన ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకొని ఆ ప్రభు యొక్క కుమారులుగా ఆయన ఇంటిలో నివాసము చేయుటకు యోగ్యులుగా మనల్ని మనము ఎంచుకోవలసిన వారంగా ఉన్నాము నా ప్రియులారా. అందువల్ల ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14. మీ హృదయములను కలవరపడనీయవద్దు. దేవుని యందు విశ్వాసముంచుచూ ఉన్నారు,
నా యందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. అప్పుడు మీకు నా మీద నిరీక్షణ ఉంటుంది. నా కొరకు ఎదురు చూస్తారు. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. ఆ నిరీక్షణ, ఆ ప్రభు రాకకు ఎదురు చూపు, ఆ ప్రభుతో ఉండుటకు ఆకాంక్షించే ఆ మనస్సు నీ హృదయములో పుడుతుంది. అప్పుడు ఆయన కొరకు వేచి ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాగుందండి. ఈ రోజున మన యొక్క నివాసము తండ్రి వద్ద ఉన్నాయి. మనకు నివాసములు సిద్ధపరచుటకు ఆ తండ్రి ముందుగానే వెళ్ళి ఉన్నారు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేచు ఉన్న ప్రభువు అయి ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ రోజున మనము ఇంకా పాపములోనే జుర్రుకుంటూ, పాపముతోనే మత్తులమై, పాపములోనే బానిసలుగా ఉందామా? లేదా మన ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించు విడుదల, విమోచన, కుమారత్వము, ఆ నిత్య నివాస స్థలములో ఆ యొక్క గొప్ప యోగ్యత, అర్హత సంపాదించుకొని సంతోషముతో ఆ దినము కొరకై ఎదురు చూద్దామా? ఏది కావాలి ఆలోచన చేద్దాము. ప్రభు ఈ యొక్క సంతోషకరమైన స్వాతంత్ర దినము రోజు మన జీవితములకు నిజమైన ఆనందము, స్వాతంత్రము మన ఆత్మలకు దయచేసి మనము నిత్య నివాసము సంపాదించుకునే యోధులుగా మనము ఈ లోకంలో వర్ధిల్లాలని ప్రభు నామం పేరట వేడుకుందాము. ప్రభు అట్టి భాగ్యము మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.